ఒవేరియన్ క్యాన్సర్ అనేది కూడా బాగా పెరుగుతుంది భారత్లో. సో ఇది రావడం గల కారణాలు ఏంటి? దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఒవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వన్ ఆఫ్ ది డేంజర్ క్యాన్సర్స్. ఎందుకంటే ఈ క్యాన్సర్ 1 in 100 విమెన్లో చూస్తాము. ఈ క్యాన్సర్ మొదటి 2 స్టేజెస్లో సిమ్టమ్స్ ఉండవు. సో ఈ అండాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్ పేషెంట్స్ యూజువలీ స్టేజ్ 3లో మా దగ్గరకు వస్తారు. అంటే ఆల్రెడీ క్యాన్సర్ పెరిగిపోయి పొట్టలో పాకి ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేస్తాము, కీమోథెరపీ ఇస్తాము. బట్ ఇది వన్ ఆఫ్ ది డిఫికల్ట్ క్యాన్సర్స్ టు ట్రీట్ బికాస్ స్టేజ్ పెరిగిపోయి ఉంటుంది మోస్ట్ పీపుల్లో. యూజువలీ పిల్లలు పుట్టని వాళ్ళల్లో, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. బట్ అట్లా అని పిల్లలు పుట్టి ఉంటే ఈజీగా రాదు అనేం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.